హాయ్. ఫ్యాంటా. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు తేజశ్రీ. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని ఫుల్గా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఒకసారి ఆ లైక్ని కూడా కొట్టేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. చూసిన తర్వాత ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రాగలుగుతాను. రీసెంట్గా నేను గోవా వెళ్ళొచ్చానని మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళైతే నార్త్ గోవాలో చూడవలసిన ప్రదేశాల గురించి పూర్తిగా ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ఐ కార్డ్లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. సరే, ఈరోజు వీడియో సంగతికి వస్తే, గోవాలో క్రూయిజ్లో నైట్ ఫ్యామిలీ పార్టీ ఇన్ క్రూయిజ్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. దానికి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ప్రైస్ ఎంత, ఫుడ్ గురించి, అలాగే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన హోటల్ దగ్గరికి వాళ్ళు పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. మనల్ని ఒక టెంపో ట్రావెలర్ బస్లో పిక్ చేసుకుని క్రూయిజ్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ టికెట్స్ తీసుకుని క్రూయిజ్లోకి ఎంటర్ అవ్వాలి. క్రూయిజ్ అంటే పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి, అదొక చిన్న షిప్ అంతే. మేము అయితే క్రూయిజ్లోకి ఎంటర్ అయ్యాక ఒకసారి మొత్తం ఎలా ఉందో చూసుకున్నాము. అలాగే పైన డెక్లో చైర్స్ వేసున్నాయి, అక్కడ కూర్చున్నాం. గోవాలో క్యాసినో ఆడాలంటే ఇక్కడికే రావాలి. ఇంతకీ క్యాసినో అంటే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్యాసినో అంటే అది పేకాట, గ్యాంబ్లింగ్ అని కూడా అంటారు. క్యాసినో ఫుల్ ఫామ్ ఏంటంటే క్యాష్ అండ్ సేవింగ్స్ ఈజ్ నవ్ అవర్స్ అంట. బట్ నా ఒపీనియన్ అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మేమైతే దాని జోలికి కూడా వెళ్ళలేదు. గోవాలో క్యాసినో చాలా ఫేమస్. చాలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. క్యాసినో గురించి చాలా పెద్ద షిప్స్ ఉంటాయి కూడా. అందులోకి వెళ్ళాలి అనుకుంటే టికెట్ పర్చేస్ చేసి వెళ్ళాలి. మీ టికెట్ మీద కొన్ని కాయిన్స్ కూడా ఇస్తారు. ఒకసారి ట్రై చేయాలి అంటే ఆ కాయిన్స్ అయ్యే వరకు ఆడితే చాలు. అంతకు మించి ఆడితే చాలా మనీ వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ షిప్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్ విషయానికి వస్తే, షిప్లోకి ఎంటర్ అయిన కాసేపటికి స్టార్టర్స్ ఇస్తారు. అవి ఏంటంటే 2 శాండ్విచ్ పీసెస్, 1 మంచూరియా అండ్ 1 కట్లెట్ విత్ సాస్ ఇస్తారు. అది తినేసాక 2 బీర్స్ తాగొచ్చు. బీర్ తాగని వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్రింక్ తాగేలోపే కింద డెక్లో ఏసీలో చైర్స్, డీజే సెట్ చేస్తారు. కాసేపు కింద కొన్ని ప్రోగ్రామ్స్ లాంటివి మనకి బోర్ కొట్టకుండా ఉంటాయి. తరువాత అన్లిమిటెడ్ డిన్నర్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాం. ఈ షిప్లో మనం ఉండబోయే టైం 3 అవర్స్ అని వాళ్ళు చెప్తారు. అసలు ఈ షిప్ కదులుతుందా, దానికి వెళ్ళటం వర్తేనా, వాటి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. క్రూయిజ్కి వెళ్ళే ముందు మేము ఇందులో వాళ్ళు ఆఫర్ చేసినవన్నీ బాగున్నాయని ఎక్స్పెక్ట్ చేసి టికెట్స్ తీసుకున్నాం. వాళ్ళు చెప్పిన వాటిల్లో ఉన్నవి లేనివి ఏంటో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వచ్చి టైమింగ్స్ 9 PM to 12 AM అన్నారు. కానీ లేట్గానే షిప్ స్టార్ట్ అయింది. కానీ 12కి వచ్చేసింది. అంటే కంప్లీట్గా 3 అవర్స్ కూడా ఏమీ ఉండదు అన్నమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. పోర్చుగీస్ డ్యాన్స్, అలాగే కొట్టాయో ఫడ్జీ డ్యాన్స్ అనేదో ఉంటుందిట, గోన్ డ్యాన్స్ అని ఉంటుందిట. ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఓన్లీ ఒక గోవా స్పెషల్ డ్యాన్స్ మాత్రమే ఉంది. అలాగే ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే హాలీవుడ్ డీజే మ్యూజిక్ ఫర్ 2 అవర్స్ అన్నారు. 2 అవర్స్ బాగానే ప్లే చేశారు. సైట్ సీయింగ్ ఆఫ్ ఫేమస్ అట్రాక్షన్ బై బోట్ అన్నారు. కానీ అక్కడ సైట్ సీయింగ్కి మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లరు. మనకి కనిపించేదల్లా ఆ బ్రిడ్జ్కి దగ్గరలోనే ఉంటుంది మనకి బోట్ ఎక్కేది. ఆ తర్వాత అక్కడ 3
ఆర్ 4 ఉంటాయి అనుకుంటా, క్యాసినోస్ ఉంటాయి, షిప్స్ పెద్ద పెద్దవి, వాటి చుట్టూ రౌండ్స్ వేస్తాడు. సో అంతకి మించి మనకి సైట్ సీయింగ్ అంటూ వాడేమీ ఆఫర్ చేయడు. ప్రస్తుతానికి కొన్ని డ్యాన్స్ వీడియోస్ వస్తాయి చూడండి. ఆ తర్వాత డిన్నర్ టైంలో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు కూడా. तो मजे में डांस करते हैं। प्रेजेंटिंग सेकंड डांस ऑफ द इवनिंग नोन एज कुंबी डांस। और इस डांस के बाद सारे लेडीज और गर्ल्स की बारी है, तो सारे लेडीज और गर्ल्स रेडी रहेगा। ओके, well here we go, check it out।
hands for your. Well guys, now may I request all the beautiful ladies and girls over here. Sport पे जितने भी ladies और girls हैं, सारे ladies और girls जल्दी से डांस पे आ जाओ. Come on, all the ladies and all the girls. चलो यार किसी एक ने शुरुआत करनी पड़ेगी. पार्टी सब खुद खुद आ जाएंगे. So requesting all the ladies and all the girls, सारे ladies और girls यहाँ पे. अभी शुरुआत कर दो, पार्टी सब खुद खुद आ जाएंगे. Come on, all the ladies and all the girls. All right, come on, all the ladies and all the girls. यहाँ पे चलो आ जाओ यार, मजाक करने के लिए आए हो. Come on, all the ladies and all the girls. Come on, ladies, ये आपकी बारी है. So I want all the ladies and all the girls on the dance floor. यहाँ पे चलो आ जाओ. Come on, आप भी आ जाओ सारे ladies और girls. जल्दी से come on यहाँ पे. चलो यार मजाक करने के लिए आए हो. आ जाओ सारे ladies और girls. Come on, all the ladies and all the girls. पीछे जितने भी ladies और girls हैं, सारे ladies और girls जल्दी से dance floor पे आ जाओ. बल माँ अपने बच्चों को लेके आ सकती है, कोई प्रॉब्लम नहीं है. यहाँ पे चलो आ जाओ सारे ladies और girls. Come on, all the ladies and all the girls. और जब भी लेडीज और गर्ल्स डांस कर रहेंगी, किसी को भी फोटोज या वीडियोस लेने की इजाजत नहीं है विदाउट उनके फैमिली मेंबर्स और उनके फ्रेंड्स के अलावा. अगर आप उनको जानते नहीं हो तो उनके फोटोज या वीडियोस मत निकालना. ओके, रिक्वेस्टिंग ऑल द लेडीज एंड ऑल द गर्ल्स.
Shall we begin? Let's begin now. Let's begin now. सेशन देना चाहते हैं कुछ आपके लिए सरप्राइज है ओके रेडी डॉक्टर ऑलराइट कम Congratulations and celebrations. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I speak to you but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations that I tell everyone that you're loving me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I wasn't fooled, both you and both me. Yeah, I was fooling myself to love you. But that's exactly it. You couldn't live without me. You're out of body. You wanted to stay. Everyone that you're in love with. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Alright. సో ఇప్పుడు డిన్నర్ కోసం అప్పర్ డెక్కి వచ్చేసాం. ముందు డిన్నర్ గురించి మాట్లాడుకుందాం. అన్లిమిటెడ్ బఫెట్ డిన్నర్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పారు. కానీ ఈ బఫెట్ డిన్నర్లో మీరు ఊహించినన్ని వెరైటీస్ ఏం ఉండవు. జస్ట్ వెజ్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే పుల్కాస్ విత్ పన్నీర్ కర్రీ ఉంది. తరువాత దాల్ అండ్ వైట్ రైస్ ఉంది. ఒక పికిల్ కూడా ఉంది. అంతే. నాన్ వెజ్ వాళ్ళకి ఇవి కాకుండా ఒక చికెన్ కర్రీ ఎక్స్ట్రా ఉంది. అంతే అనుకుంటా, మర్చిపోయా. ఒక స్వీట్ కూడా ఉంది, అది సేమియా పాయసం. అంతే డిన్నర్. సో డిన్నర్ని ప్రశాంతంగా తినేసి మీ కార్డ్ మీద వచ్చే ఇంకో డ్రింక్ని కూడా తాగొచ్చు. మధ్య మధ్యలో వ్యూస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఇందాక వాళ్ళు ఆఫర్ చేసినవి ఇక్కడ లేని వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇందాక టైమింగ్స్ గురించి అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఆఫర్ చేసిన వాటిల్లో ఫ్యామిలీ డిస్కో బోట్ విత్ బాలీవుడ్ డీజే మ్యూజిక్ అన్నాడు. ఇందాక హాలీవుడ్ డీజే మ్యూజిక్ అన్నాం కదా, ఇక్కడ బాలీవుడ్ డీజే మ్యూజిక్ అన్నారు. సో ఏదైనా పాటల్ని అన్నీ మిక్స్ చేసి వేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. వైడ్ ఎల్ఈడి స్క్రీన్ అండ్ ఏసీ డ్యాన్స్ ఫ్లోర్ అన్నారు. వైడ్ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంది కానీ దాన్ని దేనికి యూస్ చేయాల. సో ఏసీ డ్యాన్స్ ఫ్లోర్ అయితే ఉంది.
విత్ సరౌండెడ్ సౌండ్ ఎల్ఈడి లేజర్ లైట్ అన్నారు. సో ఈ రెండింటిని కూడా యూజ్ చేశారు. సో వీటి వరకు అయితే ఓకే. కాంప్లిమెంటరీ 2 beers ఆర్ 2 juices, వెజ్ ఆర్ నాన్ వెజ్ బఫెట్ డిన్నర్ ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన క్యాటలాగ్ని నేను స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద పెడతాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. 2 beers అన్నారు ఆర్ లేదా 2 juices అన్నారు. సో వాటిని ఇచ్చారు. బఫెట్ డిన్నర్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మనం ఊహించిన అన్ని వెరైటీస్ లేవు. సో డిన్నర్ విషయంలో మేము కొంచెం అప్సెట్ అయ్యాము. ఇంకొన్ని వెరైటీస్ పెడితే బాగుండేది ఇచ్చిన అమౌంట్కి అని అనుకున్నాము. సో దీని అమౌంట్ వచ్చి 1600 per person అన్నారు. కానీ మేము ఒక తెలుగు వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. మా కోసం ఫైనల్ ప్రైస్ 1400కి ఇచ్చారు. వాళ్ళ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ క్రూయిజ్ వెళ్ళడం వర్తిట్టా అంటే నా ఒపీనియన్ ప్రకారం హ్యాపీగా మన లోకాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసి రావచ్చు. ఒక్క ఫుడ్ విషయంలో అది డిన్నర్లోనే వెరైటీస్ లేవని, కానీ ఒకసారి దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని కూడా చూసేయండి.
Okay. క్రూయిస్లో హ్యాపీగా ఎంజాయ్ చేసేసిన తర్వాత మా రూమ్కి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. సో ఈ వీడియోని ఇక్కడితో ముగించేస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ యూ ఆన్ అందర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.